ఇదంతా ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడేమో క్రికెట్ ఇదే కదా మీరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ లేవు. నువ్వు బాగా చేస్తావు. నేను ఇలాగే ఛాంప్ కాదు, సో స్లోగా చేయాలి. ఓకే ఎవరైనా కొట్టాలా? ఓకే స్లోగా చేద్దాం. ఓకే వన్ లాస్ట్ తప్పకుండా కొడదాం. థ్యాంక్ యూ చాలా బాగా చేస్తాను. చేస్తాం ఇంకొకసారి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. గర్ల్స్ ఆడుతూ ఉంటారండి ఇక్కడ? నో గర్ల్స్ క్రికెట్లో కూడా ఎంకరేజ్ చేయాలి. యా మీరందరు గర్ల్స్తో కూడా ఆడాలి. ఓకే I'm used to play. I'll also come back and I'll play with the girls over here. Okay? మేము విన్నాతాము, మీరు విన్నాతారో చూద్దాం. వాకింగ్ కోసం వస్తూ ఉంటారండి. ఓకే గుడ్ గుడ్. Any volleyball players? Anyone wants to play volleyball? Okay. Oh, is this separate? ఇద్దరు ఆడుతున్నారు గర్ల్స్. Ready? లేవా బయట ఆడతారు? మరి రాత్రి ఎలా ఆడతారు? ఈవినింగ్ అయితే వాలీబాల్. గుడ్ గుడ్. మీరంతా చాలా హెల్దీగా ఉన్నారు. వీడియో గేమ్స్కి అడిక్ట్ అవ్వకుండా స్పోర్ట్స్ ఆడతారు. ఐమ్ రియల్లీ ప్రౌడ్ టు సీ దట్. ఆల్ ద బెస్ట్. ఐల్ కమ్ బ్యాక్. వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా చేద్దాము. చేస్తున్నారా వాలీబాల్ టోర్నమెంట్స్? ఓ ఫెంటాస్టిక్. మిక్స్డ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మిక్స్ చేద్దాం. ఓకే గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్. సెల్ఫీ అక్కర్లేదు, ఫోటో తీస్తారు అర్జున్.
హలో అంటే వాకర్స్ అండి వాకర్స్ గుడ్ 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 వెరీ నైస్ టు సీ హలో నైస్ టు మీట్ యూ హాయ్ వాట్ యు డూయింగ్ ఓకే సార్ వన్ బాల్ గుడ్ గుడ్ నెక్స్ట్ టైం బోత్ ఆఫ్ us will play okay okay play very well హైట్ వస్తావు కూడా నైస్ నమస్తే నైస్ వాళ్ళ హెల్త్ బాగుంది వీడియో గేమ్స్కి అడిక్ట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి స్పోర్ట్స్ ఆడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది చూడడం నాకు కూడా నేను ఫ్యూచర్లో వచ్చి సాయంత్రం ఆడతాను ఇక్కడ వాలీబాల్ అవన్నీ ఆడతాను ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఓకే అడల్ట్స్ ఉమెన్ కోసం చాలా బాగుంది ఫ్రెష్ ఎయిర్ ఓకే 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 ఆ టోర్నమెంట్ జరుగుతుంది ఓకే పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ క్రికెట్ ఇక్కడ క్రికెట్ అటు పక్క ఉందండి ఇలా ओके ओके कंटिन्यू मैच रखिए कंटिन्यू स्कोर का बढ़ गया है मैच कंटिन्यू रखिए हमारे बीच में टीम meant for everyone. It's meant for everyone. Performing and gracing us. Yes, yes. అదే అదే ఫ్లడ్ లైట్స్ లేవా అంటే మరీ పెద్ద గ్రౌండ్ కదా ఫ్లడ్ లైట్స్ కూర్చోండి అల్సర్ కమ్ కమ్ ప్లీజ్ ఆన్ సో ఈ కంపెనీది టోర్నమెంట్ జరుగుతున్నాయి ఇన్స్టిట్యూట్ ఓ ఏఎంసీ అదే తీసుకొచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఓకే 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 ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎంటైర్ కంట్రీలో చాలా మంది రాజస్థాన్ కేరళ ఓహో ఎంటైర్ కంట్రీ నుంచి మనకి ఎంప్లాయీస్ ఉన్నారు అందుకే హిందీలో స్టేట్ వల్ల సో గర్ల్స్ కూడా చేశారా ఇది అదే అడుగుతున్నాను గర్ల్స్ ట్రైనింగ్ ఎక్కడ ఉందని లేదు అని చెప్పారు చాలా ఎంటెక్ మార్నింగ్ చాలా కష్టం ఎస్ ఎస్ మన 47 degrees Celsius అన్నారు కదా అది అవుట్ 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 ఎస్ ఐపీఎల్ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎస్ ఎస్ షూర్ షూర్ ఎల్బో నేను బాగా పెడతాం అక్క ఒక సెల్ఫీ దగ్గర వాళ్ళు ఫోటో తీస్తారండి తీస్తారు కార్డు ఇస్తారు సో ఇప్పుడు బౌలింగ్ చేసే టీం ఈ టీము బ్యాటింగ్ చేసే ఓకే రాజస్థాన్ రాయల్స్ ఇంకా సిఎస్కే లాగా ఉంది కదా కరెక్ట్ కరెక్ట్ అదే అదే నెక్స్ట్ టైం మిక్స్ చేసేయాలి కరెక్ట్ నర్సెస్కి డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్కి జరిగినప్పుడు మొత్తం ఇది సెమీఫైనల్సా ఫైనల్సా ఓకే లక్కీ నేను లాస్ట్ మ్యాచ్కి వచ్చాను ఎన్ని ఓవర్స్ అయిపోయాయండి కితనే ఓవర్స్ हो गए లాస్ట్ ఓవర్ అయిపోయిందా हो गया कौन विन हो गया राजस्थान रॉयल्स they're all enjoying their victory just in time कितने ओवर्स 10 overs 10 overs है ओके शॉर्ट एंड स्वीट ఓకే 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 గ్రౌండ్ చాలా ప్రాబ్లం అయిపోయింది వాళ్ళు చాలా హెల్ప్ ఓకే ఎందుకంటే అంటే దొరకలేదు మాకు లోపలికి గ్రౌండ్ అక్కడ ఒక స్టేడియం ఉంది కదా అదేమో పర్ డే 9,000 రెంట్ అడిగారు టీఎంఎస్కే నౌకూర్ దగ్గర ఒక గ్రౌండ్ ఉంది కదా ఇది మీరు ఫ్రీగా ఇచ్చారా హలో
Congratulations, everyone. For all of you. I think both the winners and the other team are also winners. Everyone was really, really hard. It reminds me of the time that in our company also, it's Heritage Foods, we have these tournaments. They're fantastic bonding experiences, team building experiences. So congratulations once again. I was just telling everyone, it was like watching Rajasthan Royals play against CSK. Very competitive match. So big round of applause to all of you guys. Yeah, I'm really happy for you guys. Yeah. కెప్టెన్ అశ్వక్ ನಿಮ್ಮ ಹೆಂಗೇನಿಂದ ಚೆನ್ನೈನಿಂದ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್. So I'll let all of you celebrate now. I'll let you guys carry on, yeah? Nice meeting all of you. Come, group photo. You wanna come there? I'll come there. You know? We are having voter ID also. Yes, ma'am. Very good. Fantastic. So happy. We got here also. Fantastic. Very responsible. All of you are. వరకు బిజినెస్ లేకపోతే నాన్నగారు ఇవన్నీ వ్యవహారాలు ఇప్పుడు పూర్తి స్థాయి పాలిటీషియన్గా మారారు. దాదాపు మొత్తం నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. ఎట్లా ఉంది? నేను పొలిటీషియన్ కాదండి, కానీ నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయడానికి, మన మంగళగిరిని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. గత ఎన్నో వీక్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. అందరు ప్రేమాభిమానాలు చూస్తున్నాను. ఈరోజు కూడా మన నారా లోకేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ క్రీడా ప్రాంగంలో ఉన్నాము. ఏదైతే ఎక్కడైతే ఎంతోమంది చాలా బెనిఫిట్స్ చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థాపించిన ఎయిమ్స్ ఎంప్లాయీస్ ఇక్కడ టోర్నమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే రాజస్థాన్ టీం గెలిచింది. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే నారా లోకేష్ గారు చేశారో, నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరిలో చేశారో నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఏదైతే మీరు మేనిఫెస్టో చెప్పారు, అక్కడ నుంచి వస్తున్న అదర్ సైడ్ నుంచి వస్తున్న వర్షన్ ఇది నిజంగా ఇది సాధ్యమేనా అని మీరు కొంత బిజినెస్లో కూడా ఉన్నారు. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నిజంగా ఇది పాసిబులా? సాధ్యం ఎందుకు కాదండి. ఇంతకుముందు ఎవరైనా ఏదైనా మేనిఫెస్టోని 100% ఇంప్లిమెంట్ చేయగలిగారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. సో మనం మేనిఫెస్టోలో చూస్తే మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 1500 రూపీస్ పర్ మంత్, 15,000 రూపీస్ ప్రతి విద్యార్థికి, అంటే 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు. అదే కాకుండా ఎవరైతే జాబ్లెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20 లక్షల జాబ్లు ప్రామిస్ అండ్ గ్యారంటీ చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చేశారండి, ఈసారి కూడా తప్పకుండా చేస్తారు. అదే కాకుండా బస్ రైడ్స్ అండ్ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో నాకు 100% 100% కాన్ఫిడెన్స్ ఉంది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బట్ ఆల్రెడీ దేర్ ఇస్ ఎ సిస్టమ్, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఆ సిస్టమ్ని మీరు కొంత డెవలప్ చేశారు అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నప్పుడు దానికి మీరేం చెప్తారు? ఏ సిస్టమ్ ఉందండి, అన్నింటినీ మెసప్ చేసింది వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఇప్పుడు ఉన్న కరెంట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి సొమ్ముని, ఎవరి యాసెట్స్ని తాకట్టుగా పెట్టారు? మీ యాసెట్స్, మన చుట్టూ ఉండే వాళ్ళ యాసెట్స్, మనందరి యాసెట్స్. సో సిస్టమ్ అనేది ఏదైతే ఉండేదో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో దాన్ని మెసప్ చేసిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. అదే కాకుండా ఇప్పుడు మన పరిశ్రమల గురించి మాట్లాడాలంటే మన మంగళగిరి గురించి మాట్లాడతాం. ఇక్కడ కంపెనీస్ తెచ్చింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, వేరే కంపెనీస్. అంత ఒక్క కంపెనీ కూడా వచ్చిందా మన మంగళగిరికి? మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చిందా? అప్పుడు టీసీఎల్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మన కియా మోటార్స్ని తీసుకొచ్చింది. ఇండియాలో బిగ్గెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది ఆయన. దాని తర్వాత ఒక్క పెద్ద కంపెనీ అయినా వచ్చిందా? అందరు పారిపోయారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఈరోజు మన అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కరప్షన్ తీసేయాలి,
ఇక్కడ ఉన్న క్రిమినల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలని అది క్లియర్గా ఆయనే చెప్పడం జరిగింది. రమణ గారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సార్లు ఎన్నికలు జరిగితే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ 2 కంపారిజన్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏది ఏమైనా ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి వస్తున్న ఒకే ఒక డౌట్, ఇప్పటి వరకు కూడా ఇది నా రాజధాని అని చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరంటారు మీరు? తప్పకుండా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారండి. ఎవరైనా ఎక్కడైనా ఈ వరల్డ్లో 3 క్యాపిటల్స్ అనేది మోడర్న్ వరల్డ్లో ఎవరైనా చెప్పారా అండి? అందుకే ఈరోజు అమిత్ షా గారు మళ్ళీ మన అమరావతికి క్యాపిటల్ తీసుకొస్తాననే కమిట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడికి వస్తుంది. మన క్యాపిటల్ స్టేట్ అని ఉండము, క్యాపిటల్ కమిట్మెంట్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా అమరావతి పరిధిలో భాగంగా ఉండే నియోజకవర్గం. నిజంగా అమరావతి క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పి పూర్తి స్థాయి భరోసా మీరు ఇవ్వబోతున్నారు వీళ్ళందరికీ? 100% కేంద్రం సపోర్ట్ కూడా ఉంది దానికి. ఈ ఎన్నిక కూడా ప్రధానంగా అదే అంశం మీద జరగబోతోందా? అదే కాకుండా మన భవిష్యత్ తరాలకి మన విద్య అందించాలంటే, ఆపర్చునిటీస్ అందించాలంటే, మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం ఏదైతే మనం తిరిగి తీసుకురావాలంటే, మన తెలుగువారి ఆతుగారం తిరిగి తీసుకురావాలంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఎలక్షన్. థ్యాంక్ యూ మేడం. మీరు పొలిటీషియన్ కాదన్నారు కానీ పర్ఫెక్ట్ గా పొలిటీషియన్ Total 600 beds. 650 beds, very big hospital. So I'm on board of another hospital which has nearly those many beds. So I understand how complicated it can be. Any problems that the hospital has right now? Water issue, water issue is still there, no? outside road Outside road, water issue. Main gate still it is by. Yeah. Just be quite patient. In the next 1.5 months, everything will fall under control. Everything will be in track. Thank you so much for all your good wishes. Yes? Yeah. All the best. Enjoy. Thank you. Come. మేడం దగ్గరికి వెళ్ళి మేడం దగ్గరికి క్యాంప్లో ఇస్తారు. ఒకసారి అటు చూడండి, అటు మేడం. థ్యాంక్ యూ. మంచి వాతావరణం. Fantastic. Madam, 550 nurses. That's a lot of nurses. Now, how many beds does the hospital have? Total 600 beds. 650 beds. Very big hospital. So I'm on board of another hospital which has nearly those many beds. So I understand how complicated it can be. Any problems that the hospital has right now? Water issue. Water issue is still there, no? outside road Outside road, water issue. Main gate still it is by. Yeah. So, just be quite patient. In the next 1.5 months, everything will fall under control. Everything will be in track. Thank you so much for all your good wishes. Yes? Yeah. All the best. Enjoy. Thank you. Come. మేడం దగ్గరికి వెళ్ళి మేడం దగ్గరికి క్యాంప్లో ఇస్తారు. ఒకసారి అటు చూడండి, అటు మేడం. థ్యాంక్ యూ. మంచి వాతావరణం. వాళ్ళే చెప్తారు బోర్డు వద్దులే కానీ మామూలు తీస్తారు కెమెరాలో బాగా చేయాలి. మొత్తం అంతా థ్యాంక్ యూ. All the best.
Study well. ఇప్పుడు బయటికి రాని వాళ్ళమే తప్పకుండా కలిసి కట్టుగా పనిచేద్దాం. మంచిగా అన్నారా నన్ను ఎవరైనా? నమస్తే అండి. అదే చూస్తున్నాను మీ బ్యాచ్ కూడా బాగుంది. అయ్యో చాలా బాగా చేసుకున్నారు. చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పర్ఫార్మెన్స్. ఎప్పటికీ లొంగనిది తనలోని కణం కణం, ఎప్పటికీ లొంగనిది తనలోని కణం కణం. సాయుధని అనుకోదు బాధ్యతలు చేసే ప్రతి పనిలోన సేవకుడు అవుతాడు. మంగళ పచ్చలేని మంగళగిరి మనుషుడే తన ధైర్యం. మనుషులకై నిలబడలే కర్తవ్యం. మనుషులకై నిలబడలే కర్తవ్యం. ఆడబిడ్డ కోరుకునే పిల్లై తన హృదయాన్ని అడుగుల సంక్షేమం అందించుట తన లక్ష్యం. అడుగుల సంక్షేమం మంగళగిరి మాట ఇచ్చాడంట. అది ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట. మన 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 Oh, nice, nice. Sure. ప్రతి విలేజ్ లో ప్లస్ ఇలా నేను చూస్తాను యూట్యూబ్ మీద. డాన్స్ రాదా? డాన్స్ చేయండి ఎవరైనా. మళ్ళీ తోసుకుంటే పడతారు. తినాలంటే చాంబర్ కావాలి. ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి. ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. బాగుండాలికే వేస్తాం.
మామగారు మీరు పక్కకి రండి, అందరు తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఇటు రండి, ఇటు రండి, పక్కకి రండి, మళ్ళీ తోసుకుంటూ వెళ్తే పడిపోతారు. అటు చాలా బాగా చేస్తున్నారు కదా చాలా బాగా చేస్తున్నారు. చిన్నగా చిన్నగా. నమస్తే అండి, ఎంత ఎనర్జెటిక్ గా చేశారు నిజంగా. సినిమా ఆల్ ఆఫ్ యూ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే సచ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాను, దే గాట్ వైరల్. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్స్పైరింగ్ మీ యూట్యూబ్ వీడియోస్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా చక్కగా చేశారు. కమ్ లెట్స్ టేక్ ఎ గ్రూప్ పిక్చర్. సరే చూడన్నా ఓకే, వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాగా వేడిగా ఉంది. ఓకే, బాయ్ బాయ్.